హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఎఫ్ఎల్ఎం కెరీర్ బులెటిన్. ఈ బులెటిన్ లో మనము ఎవరైతే మన స్టూడెంట్స్ మన వీడియోస్ కింద కామెంట్స్ లో కానీ లేకపోతే డిఎంస్ లో కానీ డౌట్స్ కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారో వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాం. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, బ్రో నేను 2024 లో పాస్ అవుట్ అవ్వాలి కానీ బ్యాక్లాగ్స్ వల్ల 2025 లో పాస్ అవుట్ అయ్యాను, ఇప్పుడు నేను రెజ్యూమేలో ఏం మెన్షన్ చేయాలని చెప్పేసి అడిగారు. సో మీరు ఎప్పుడైనా కూడా రెండు రెజ్యూమేస్ మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే లేటెస్ట్ పాస్ అవుట్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటూ ఉంటాయి. సో దానికి అప్లై చేస్తున్నాను ఒక దాంతో, ఇంకో దానికి 2024 పెట్టి దాంతో కూడా అప్లై చేయండి. సో రెండిట్లో కూడా ఏది ఎక్కువ కాల్స్ వస్తే దాంతో మీరు ప్రొసీడ్ అవుతూ ఉండండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే 1 year బ్యాక్లాగ్ ఉండడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఒకవేళ 2025 కనుక మీరు పెట్టి ఆ రెజ్యూమే కనుక మీకు షార్ట్ లిస్ట్ అయితే ఆ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీకు 1 year గ్యాప్ ఎందుకు వచ్చిన అడుగుతారు. సో ఆ గ్యాప్ గురించి జస్టిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. అది జస్టిఫై చేసుకోగలిగితే నెక్స్ట్ రౌండ్ కి ఈజీగా క్వాలిఫై అవుతారు. సో 1 year గ్యాప్ అయితే పెద్ద ప్రాబ్లం కాదు, దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఇంకా ఇలాంటి కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి, దానికి నేను ఇలాగే రిప్లై ఇస్తూ ఉంటాను.